రైట్, ఇక పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ జూబ్లీ హిల్స్ నుంచి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, పోలింగ్ ఎలా కొనసాగుతుంది, ఏర్పాట్లు ఎలా చేశారు అధికారులు? రైట్ అనిల్, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అంటేనే ముఖ్యంగా మనకి సెలబ్రిటీ ఓటింగ్ ఉంటుంది. ఈ జూబ్లీ హిల్స్ ఇప్పుడు ప్రెసెంట్ నేను జూబ్లీ హిల్స్ క్లబ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఇంత క్రితమే చిరంజీవి మెగాస్టార్ వచ్చి కూడా మన ఈ ఓటు వేయడం జరిగింది. ఓటు తను వేసిన తర్వాత మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈసారి ఎవరికైతే ఓటు హక్కు వచ్చిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా లాస్ట్ టైం చూసినా కూడా ఈ క్లబ్లో చిరంజీవి కావచ్చు, ఇలా వీళ్ళంతా కూడా సెలబ్రిటీస్ అంతా కూడా ఇక్కడ ఓటు వేస్తున్న సిచ్యువేషన్ చూసాము. సో ఈసారి ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్ 17 లోక్సభ స్థానాలకు మాత్రమే ఎలక్షన్స్ జరుగుతుండడంతో ముఖ్యంగా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సరే అందరూ కూడా సెలబ్రిటీస్ అంతా కూడా వచ్చి ఓటింగ్ వేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇంత క్రితం బిఎస్ఎన్ఎల్ అంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గరలో పక్కనే ఉన్న బిఎస్ఎన్ఎల్ సెంటర్లో కూడా అల్లు అర్జున్ ఓటు వేయడం జరిగింది. ఓటు వేసిన తర్వాత తను అంటే ఏపీ రాజకీయాల్లో జరిగిన చిన్న కాంట్రవర్సీ మీద కూడా అతను ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అతను నా ఫ్రెండ్ కాబట్టి నంద్యాలకు వెళ్ళి అతనికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలా అని పవన్ కళ్యాణ్కి మద్దతు లేదు అన్నట్లుగా కాదు అని చెప్పి అర్థం చేసుకోవాలని ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా అల్లు అర్జున్ కావచ్చు, చిరంజీవి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు వీళ్ళంతా కూడా బయటకు వచ్చి ఓటు వేసి యువతకు ముఖ్యంగా మెసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓబుల్ రెడ్డి స్కూల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓటు వేసిన సిచ్యువేషన్ చూసాము. లైన్లో నిలబడి ఇక్కడ సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సామాన్యులైనా బేసిక్గా సెలబ్రిటీస్కి ఎక్కువగా లైన్ లేకుండానే ప్రతి చోట కూడా వాళ్ళు విఐపీ క్యాడర్లో వెళ్ళిపోతుంటారు. కానీ ఓట్ల దగ్గరకు వచ్చేటప్పటికి కంపల్సరీ లైన్లో నిలబడి ఓటు వేస్తున్న సిచ్యువేషన్ కాబట్టి ముందుగానే సెలబ్రిటీస్ అంతా కూడా లైన్ ఎక్కువ ఉందా లేదా అని వాళ్ళ పిఆర్లతో పాటు వాళ్ళ పిఎల్తో మెసేజ్ తెప్పించుకుని లైన్ లేనప్పుడు ఎక్కువగా వచ్చి ఓటేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళంతా ఆ లైన్లో ఎక్కువసేపు నిలబడితే జనరల్ పబ్లిక్ కూడా ఇబ్బంది అని చెప్పి దాంతోపాటు ఎక్కువసేపు అక్కడ లైన్లో నిలబడడం కూడా ఇష్టం లేక ముందే చెక్ చేసుకుని రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం కూడా ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన రామ్ చరణ్ కావచ్చు, ఉపాసన కూడా వచ్చి మధ్యాహ్నం నుంచి ఓటు వేస్తామన్నారు. అలాగే మహేష్ బాబు, దాంతోపాటు విజయ్ దేవరకొండ వీళ్ళంతా కూడా ఎక్కువగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లోనే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాంతోపాటు ఈ ఏరియా నుంచి విఐపీ సెక్షన్తో అంటే సినీ సెలబ్రిటీతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా ఈ పరిధిలోనే ఎక్కువగా ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లోనే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాంతోపాటు ఇంతకుముందు క్రీడై శేఖర్ రెడ్డి కూడా ఓటు హక్కు ఇక్కడే జూబ్లీ క్లబ్లోనే వినియోగించుకోవడం అనేది జరిగింది. సో ముఖ్యంగా అయితే మాత్రం ఈసారి ఎంపీ ఎలక్షన్స్కి హైదరాబాద్లో మాత్రం అంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్తో నవంబర్ 30 జరిగిన ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం ఈ జిహెచ్ఎంసీ పరిధి కావచ్చు, రంగారెడ్డి ఇక్కడంతా కూడా కొంతవరకు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనం అంటే నవంబర్ 30 జరిగిన ఎన్నికల్లో కూడా హైదరాబాద్లో 46% మాత్రమే పోలింగ్ అనేది నమోదవడం జరిగింది. ఈసారి కూడా కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తుంది. జిల్లాలలో మాత్రం భారీగా జరిగినప్పటికీ కూడా కొంచెం ఎక్కువే జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం కొంతవరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది. సో ఈసారి అంటే ఎక్కువగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఏపీ ఓట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళంతా కూడా ఏపీలో ఓటు వేయడానికి చాలామందికి అక్కడ కూడా ఓటు ఉన్న సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఓటు వేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఒక పెద్ద ఆయన వచ్చారు. సరే, ఓటేసారా? ఒకసారి ఫింగర్. సరే, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? పెద్ద లైన్ ఉందా? లోపల ఎలా ఉంది? సీనియర్ సిటిజన్స్ పర్మిట్ చేస్తున్నారు. ముందు సిస్టమేటిక్గా ఉంది, చాలా బాగుంది, నో కాంప్లికేషన్. సో అంటే మీ ఈ జూబ్లీ క్లబ్ దగ్గరికి వచ్చేటప్పటికి విఐపీ సెక్షన్ కూడా ఎక్కువగా వస్తుంటారు కదా సార్, వాళ్ళతో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? కూల్గా వేసి వస్తున్నారు? కూల్గా వస్తుంది. సీనియర్ సిటిజన్స్కి ఉంది, ఎవరు వచ్చినా సరే కర్టియస్గా ఉన్నారు, బాగా వెరీ కర్టియస్. సో పోలింగ్ బూత్లోకి మొబైల్స్ అవి కూడా తీసుకురావద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో మీరు అన్ని పాటించారా? వాళ్ళు చెక్ చేస్తున్నారా? లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు సెక్యూరిటీ చెక్ చేసి పంపిస్తున్నారా? చెక్ చేస్తున్నారు. ఉన్నాయా, మొబైల్ ఉందా అంటే లేదని చెప్పాము. దెన్ ఈజ్ అలౌవింగ్ అస్. చెక్ చేయాల్సిన నెసెసిటీ పడలేదు. దే ఆర్ బిలీవింగ్ అస్. బట్ బాధ్యత కదా, చెక్ చేయాలి కదా. అంటే మీరంటే కార్లో వదిలేసి వస్తారు, ఇంకా ఇక్కడ కొంతమంది ఇంటి వెనక పంపించేస్తున్నారు. పంపించేస్తున్నారు. సో స్లిప్పులు తీసుకునే దగ్గర కావచ్చు, వివిప్యాట్లు కానీ ఎక్కడ ఇబ్బంది లేదు కదా సార్? ఎక్కడ ఇబ్బంది లేదు, పర్ఫెక్ట్. ఇట్స్ గోయింగ్ ఆన్.
ఓకే సార్, థ్యాంక్ యూ. అది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా విఐపి సెక్షన్ ఇక్కడ ఎక్కువ ఉండడంతో కూడా ఇక్కడ పోలీసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే కొంతమందిని విఐపి సెక్షన్ వాళ్ళైతే కార్లోనే మొబైల్ వదిలేసి వస్తారు. కొంతమంది వాళ్ళు మొబైల్ అవసరం అని చెప్పి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బస్సులోనే లేకపోతే ఆటోలో వచ్చేటప్పుడు మొబైల్స్ కూడా తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళని కంపల్సరీ ఇక్కడ బయట పెడుతున్న సిచ్యువేషన్ కూడా ఇంతకుముందు ఇక్కడ చూడడం జరిగింది. మొత్తానికైతే అనిల్, ఈ సెలబ్రిటీ ఓటింగ్కి సంబంధించి అయితే మాత్రం చాలా మంది బయటకు వచ్చి కంపల్సరీ ఓటు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఓటు వేస్తేనే వీళ్ళందరికీ అంటే జనరల్ పబ్లిక్కి మెసేజ్ ఇచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి ఓటు వేయడానికి మాత్రం ముందుకొస్తున్నారు. ముందుకొచ్చి ఓటు వేసిన తర్వాత అలాగే వాళ్ళ మెసేజ్ను కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ని చూసి కూడా కొంతమంది ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయడానికి ఎక్కువగా వస్తారు. కాబట్టి దాంతోపాటు ఈసారి మన ఎలక్షన్సే కనుక ఇక్కడ చూస్తే కనుక సెంట్రల్లో ఎవరు రావాలి, ఇప్పటివరకు మనం స్టేట్లో లాస్ట్ నవంబర్ 30న ఫామ్ అయినప్పటికీ కూడా సెంట్రల్లో ఎవరు రావాలి అనేది మాత్రం చాలా వరకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్గా ఉంది. చాలామంది ముందుకొచ్చి ఓటు వేస్తున్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం అనిల్.